హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు రవిశంకర్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఏసీబీ అంటే ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్స్ గురించి మాట్లాడదాం. సరేనా? అంతకుముందు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి. ఓకే, టాపిక్లోకి వచ్చేద్దాం. ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్స్. బేసిక్గా మీకు సర్క్యూట్ బ్రేకర్స్ అంటే ఏంటో తెలుసు. సర్క్యూట్ బ్రేకర్ ఎందుకు వాడతారంటే ఒక సర్క్యూట్ని బ్రేక్ చేయడానికి కోసం వాడతాం. ఏ సర్క్యూట్ అంటే పవర్ సర్క్యూట్స్. బేసిక్గా మన ఇంట్లో ఇళ్ళలో వైరింగ్ ఉందంటే దాంట్లో సర్క్యూట్ బ్రేకర్స్ అని ఏమంటాం అంటే ఎంసీబీస్ని అంటాం. ఎంసీబీలు ఎందుకు వాడతారంటే ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోతాని కోసమని మనం వాడతాం. బట్ ఇదే ఇండస్ట్రీ లెవెల్లో కొంచెం హయ్యర్ లెవెల్లో హయ్యర్ వోల్టేజెస్లో వాడాలి, హయ్యర్ యాంప్స్లో వాడాలి అనుకుంటే ఇలా ఏసీబీలు వాడతారు. ఎక్కువ ఇండస్ట్రీస్లో 11 kV వరకు, 11 kV నుంచి లేకపోతే 15 kV వరకు, మ్యాక్సిమం 15 kV వరకు అయితే ఏసీబీస్ వాడుతూ ఉంటారు. ఓకే, సర్క్యూట్ బ్రేకర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్క్యూట్ బ్రేకర్ ఎలా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకోవాలంటే బేసిక్గా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఏమవుతుందంటే 2 వైర్లు కనుక షార్ట్ సర్క్యూట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా హై కరెంట్ జనరేట్ అవుతుంది. అంటే యాంప్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ కరెంట్ ఎక్కువ జనరేట్ అయినప్పుడు ఆ కరెంటు ఏం ప్రభావం ఎలా ఉంటుందంటే ఒక బ్లాస్ట్ లాగా, అంటే ఎక్కువ మంటలు వచ్చేలాగా లేదా కాలిపోవటము అలా జరుగుతుందన్నమాట. ఇలా జరగకుండా ఉండాలి అంటప్పుడు మన ఇంట్లో ఫ్యూజ్, ఎంసీబీలు ఇలాంటివన్నీ వాడతాం. ఫ్యూజ్ ఏంటంటే వన్స్ అది కనుక పోయిందంటే మళ్ళీ దాన్ని మనం మళ్ళీ కొత్తగా వెళ్ళి దానికి ఒక వైర్ ఒకటి వేయాలి. ఎంత కరెంట్ ఎంత కరెంట్ మ్యాక్సిమం వస్తుందో దాని తగ్గట్టు వైర్ దాంట్లో వేసి మళ్ళీ మనం దాన్ని స్విచ్ ఆన్ చేయాలి. బట్ ఎంసీసీ ఏంటంటే వన్స్ స్లిప్ అయిందంటే మళ్ళీ మనం ఎంసీబీని వేయాలి. అది ఏంటంటే డొమెస్టిక్ లెవెల్లో వరకు ఓకే. బట్ ఇండస్ట్రీస్ లెవెల్లో అంటే ఫ్యూజ్లో పక్క ఉన్నా కూడా ఏసీబీలు వాడుతూ ఉంటారు, ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్స్ వాడుతూ ఉంటారు. ఈ ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్స్ రేంజ్ మీరు చూసారంటే 1 kV నుంచి 11 kV ఆర్ 15 kV వరకు ఇప్పుడు కూడా అమెరికాలో 15 kV వరకు కూడా వాడుతున్నారనమాట ఈ ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్స్. ఓకే, టైప్స్ ఆఫ్ ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్స్ అంటే ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్స్, ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్స్, మళ్ళీ వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్స్, SF6 ఉంది, మళ్ళీ GIS అని చెప్పి ఉంది, గ్యాస్ ఇన్సులేటెడ్ సర్క్యూట్ బ్రేకర్స్ అని చెప్పి ఉన్నాయి. అలాగే వేరే చాలా మోడల్స్ ఉన్నాయి అనమాట. మనం ఇప్పుడు ఫస్ట్ ఏసీబీ గురించి మాట్లాడుతున్నాం, ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ రేంజ్ ఏంటంటే ఇది. ఓకే, కరెంట్ రేటింగ్ అనేప్పటికీ 800 amps నుంచి 10K అంటే 10,000 amps వరకు ఈ రేటింగ్ వరకు ఈ ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్స్ ఏమో మనం వాడచ్చు. సరేనా? ఇప్పుడు అదే వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్స్ VCBs అనేప్పటికీ ఇంకా ఎక్కువ వెళ్ళిపోతుంది అనమాట. 11 kV అండ్ 33 kV ఇలా వెళ్ళిపోతాయి. అవన్నీ సబ్స్టేషన్స్లో వాడుతూ ఉంటారు. VCBs ఏంటంటే అన్ని సబ్స్టేషన్స్లో వాడతారు. బట్ ఏసీబీస్ అంటే ఒక ఇండస్ట్రియల్ లెవెల్లో మనం లోపల మన ఇండస్ట్రీ సబ్స్టేషన్ నుంచి మన ఇండస్ట్రీలో వాడుతున్నాం అంటే ఈ 11 kV ఏసీబీస్ 11 kV వరకు మనం ఇవి వాడచ్చు అనమాట. ఇది ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్స్ అంటే అది దగ్గర 245 kV 420 kV అట్లా. ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్స్ ఏంటంటే రేటింగ్ ఏంటంటే వోల్టేజ్ రేటింగ్ హైగా ఉంటుంది. సరేనా? ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్స్ ఎలా వర్క్ అవుతున్నాయి? బేసిక్గా ఒక ఫ్యూజ్ ఉందనుకోండి, ఒక ఫ్యూజ్ తీసుకుంటున్నాం. ఆ ఫ్యూజ్లో ఒక వైర్ వెళ్తూ ఉంటుంది. ఆ వైర్ ఏమవుతుంది, వన్స్ షార్ట్ సర్క్యూట్ ఇంట్లో ఏదైనా అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫ్యూజ్ కాలిపోతుంది అంటారు. ఫ్యూజ్ కాలిపోతుంటే లోపల ఉన్న వైరు బాగా హీట్ అయిపోయి తెగిపోతుంది. బేసిక్గా సర్క్యూట్ బ్రేకర్ కూడా ఇలాగే. ఏమవుతుందంటే ఇప్పుడు సర్క్యూట్ బ్రేకర్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఇటు సైడ్ నుంచి ఒక ఆర్కింగ్ ఛాంబర్ ఉంటుంది, ఇటు ఒక ఛాంబర్ ఉంటుంది. ఓకేనా? ఇదేంటంటే మూవింగ్ కాంటాక్ట్, ఇదేంటంటే స్టేషనరీ కాంటాక్ట్. ఇది ఆగిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు సప్లై దీని నుంచి దీంట్లోకి మామూలుగా జనరల్గా వెళ్తూ ఉంటుంది. ఇది ఎట్లా అంటే క్లోజ్గా ఉంటుంది. క్లోజ్ సర్క్యూట్లో ఉన్నప్పుడు ఇలా మనకి కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది. వన్స్ ఎక్కడన్నా షార్ట్ సర్క్యూట్ అయ్యింది అన్నప్పుడు ఏమవుతుందంటే కరెంట్ ఇంక్రీస్ అవుతుంది. వన్స్ కరెంట్ ఇంక్రీస్ అవుతున్నప్పుడు మనకి ఒక రిలే కాంటాక్ట్ ఉంటుంది. ఆ రిలేస్ ఏం చేస్తాయంటే ఆటోమేటిక్గా దీనికి సెన్సింగ్ నుంచి సిగ్నల్ ఇస్తుంది. సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక్కడ దీంట్లో ఈ ఛాంబర్ ఏంటంటే ఆర్కింగ్ ఛాంబర్ ఏంటంటే వన్స్ రిలీజ్ అవుతుంది అనమాట. వన్స్ రిలీజ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇట్లా వెనక్కి జరుగుతుంది. అలా కాంటాక్ట్ లూజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఆర్క్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఒక ఆర్క్ జనరేట్ అవుతుంది. ఎందుకు ఆర్క్ జనరేట్ అవుతుందంటే ఎలక్ట్రాన్స్ ఒకటి మూవ్ అవుతున్నప్పుడు వన్స్ ఆర్క్ జనరేట్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ జంప్ అవుతాయి, జంపింగ్ చూస్తాయి అనమాట. ఎందుకని జంప్ అవుతాయి అంటే బికాస్ ఆఫ్ అయనైజేషన్. అంటే ఎయిర్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ లేకపోతే ఎయిర్ మాలిక్యూల్స్ లేకపోతే మెటల్ మాలిక్యూల్, ఇక్కడ మెటల్ పార్ట్స్ ఏదో ఒక దీనివల్ల అయనైజేషన్ అన్నీ ఉంటుంది. అప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ జంప్ అవుతూ ఉంటాయి. ఆ జంప్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఒక
పెద్ద ఆర్క్ ఒకటి వస్తుంది అనమాట, పెద్దగా వస్తుంది. ఎంత కరెంట్, ఎంత ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటే, ఎంత కరెంట్ ఎక్కువ ఉంటే అంత హై ఇంటెన్సిటీలో ఆర్క్ వస్తుంది. ఈ ఆర్క్ వచ్చిందంటే ఇప్పుడు సపోజ్ ఈ ఆర్క్ ఇలా అక్కడ వచ్చిందంటే ఇక్కడ కూడా బ్లాస్ట్ అవుతుంది కదా మరి. కానీ దీన్ని ఏం చేయాలంటే నేను క్వెంచ్ చేయాలి. అదే సర్క్యూట్ బ్రేకర్ పని. ఆర్క్ని క్వెంచింగ్ అంటే ఆర్పం. క్వెంచ్ చేయాలన్నప్పుడు ఏం చేస్తానంటే ఈ ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్స్లో ఛాంబర్స్ లాగా ఇక్కడ ఒక పార్ట్ ఉంటుంది, దాన్ని ఆర్క్ షూట్ అంటారు. ఆర్క్ షూట్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఛాంబర్స్, ఈ గ్యాప్స్ బేసిక్గా ఈ సెరామిక్ మెటీరియల్ లేకపోతే సమ్ హై క్వాలిటీ మెటీరియల్ అయిన ప్లాస్టిక్ లేకపోతే సమ్ ఎపాక్సీ లాంటిదో ఒక మెటీరియల్తో తయారు చేసి ఉంటారు ఈ ఆర్క్ షూట్స్. ఇప్పుడు ఈ ఆర్క్ ఏమవుతుందంటే దీని లోపలికి ఇలా దాన్ని ఇది ప్రవేశిస్తుంది అనమాట. ఈ ఆర్క్ ఒక్కొక్క దానిలోకి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా దాని ఇంటెన్సిటీ తగ్గిపోతుంది, ప్లస్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యి ఇంటెన్సిటీ తగ్గిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాంటి టైంలో ఏమవుతుందంటే ఆర్క్ తొందరగా ఆరిపోవడానికి అవకాశం ఉంది, ఆరిపోతుంది అనమాట. అవకాశం కాదు, తొందరగానే ఆ ఆర్క్ క్వెంచ్ అయిపోతుంది. మెయిన్గా ఆ ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్స్ అంటే లోపల ఎయిర్ ఉండదు. ఎయిర్ అంటే ఎయిర్తో క్వెంచ్ అవ్వదు. ఇలా ఆర్క్ షూట్ అని చెప్పి ఒక ఇది ఉంటుంది. ఇదే కాన్సెప్టే ఎంసీబీస్లో ఉంటాయి. ఎంసీబీలో కూడా ఆర్క్ షూట్స్ ఉంటాయి. దాన్ని బట్టి అంటే వచ్చిన ఆర్కు లోపలికి వెళ్ళి దాన్ని ఇంటెన్సిటీని తగ్గించుకొని మనకి ఆర్క్ తొందరగా క్వెంచ్ అయిపోతుంది అనమాట. బేసిక్గా ఆర్క్ సర్క్యూట్ బ్రేకర్స్ ఇలాగే పనిచేస్తాయి. ఇంకా వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ అంటే అది కొంచెం డిఫరెంట్ కాన్సెప్టు. సరేనా? ఇప్పుడు ద కెపాసిటీస్ 1 kV to 11 kV వరకు, అలాగే యాంప్ రేటింగ్ 800 నుంచి దగ్గర 10 kV వరకే ఉన్నాయి. ఏసీబీ, వీసీబీ అండ్ SF6 ఏంటంటే కొంచెం హై వోల్టేజ్కి వాడాయి. ఏసీబీ వర్కింగ్ ప్రిన్సిపల్ అంతే. ఇప్పుడు వన్స్ ఇది ఆర్క్ క్వెంచ్ అయిపోయింది అన్నప్పుడు దీన్ని మళ్ళీ మనం రీసెట్ చేయాలంటే దీనికి రీసెట్ బటన్ ఉంటుంది, మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు. లేదు అంటే కొన్ని ఆటోమేటిక్ రీసెట్స్ ఉంటాయి, అంటే టైం బేస్ చేసుకొని. ఇలా టైం అంటే వన్స్ ఓపెన్ క్లోజ్ అలా ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ని బట్టి ఇవి ఏం చేస్తాయి అంటే ఓపెన్ అవుతాయి, మళ్ళీ 0.3 సెకండ్స్లో మళ్ళీ క్లోజ్ అవుద్ది. మళ్ళీ కనుక అలాంటి సేమ్ ప్రాబ్లం ఉందంటే ఓపెన్ అయిందంటే మళ్ళీ ఇంకా ఓపెన్లోనే ఉండిపోతాయి. మనం తర్వాత వెళ్ళి చెక్ చేసి మనం సర్క్యూట్ని ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకున్న తర్వాత దీన్ని రీసెట్ చేసి మనం యూజ్ చేసుకోవాలి. దీంట్లో కనుక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఈ టాపిక్ నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.